హలో గైస్, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు స్వాగతం. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సిరీస్లో నెక్స్ట్ చాప్టర్ ఇక్ష్వాకులు. మనం శాతవాహనుల గురించి పూర్తి స్థాయిలో స్టడీ చేయడం జరిగింది, అన్ని రకాల క్వశ్చన్స్ రూపంలో. ఇప్పుడు ఇక్ష్వాకులు పోస్ట్ శాతవాహన ఫేజ్లో శాతవాహన రాజ్యం క్షీణదశ అయిపోయిన తర్వాత చాలా చిన్న చిన్న రాజ్యాలు దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డాయి. వాటిలో ఇక్ష్వాకులు కోస్టలాంధ్ర, తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ ఇక్ష్వాకులు 80 సంవత్సరాల పాటు, అంటే 220 క్రీస్తు శకం నుంచి 300 క్రీస్తు శకం వరకు రాజ్యం చేయడం జరిగింది. ఈ ఇక్ష్వాకులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు. నెంబర్ 1, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకుస్? విజయపురి ఇన్ ద నాగార్జునకొండ వ్యాలీ. నెంబర్ 2, వాట్ ఈస్ ద రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్? Lion. 3, what are the inscriptions of Ikshvakus found in? Where the inscriptions of Ikshvakus found in? నాగార్జునకొండ, ఫణిగిరి, నేలకొండపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్లోది, వడ్డెమాను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండ్ ఏలేశ్వరం నల్గొండ డిస్ట్రిక్ట్లోది. 4, వాట్ ఆర్ ద లిటరరీ సోర్సెస్ మెన్షనింగ్ అబౌట్ ఇక్ష్వాకుస్? మత్స్య, వాయు, బ్రహ్మాండ మరియు విష్ణు పురాణంలో ఇక్ష్వాకుల యొక్క ప్రస్తావన ఉంది. 5, who wrote ధర్మామృతం? It is a Kannada treatise of 11th century wherein the mention of Ikshvaku king Yashodhara, who established the kingdom with capital at Pratipalapuram, Bhattiprolu. Number 6, what is the practice of marriage in Ikshvakus? The practice of marrying the daughters of aunt, father's sister వాళ్ళ పిల్లలను పెళ్లి చేసుకోవడం అనేది అప్పుడు ఇక్ష్వాకు కాలంలో ఉండింది. నెంబర్ 7, హూ ఆర్ ద కింగ్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అండ్ దర్ క్రానాలజీ? శాంతమూల 220 నుంచి 233 వరకు, వీరపురుషదత్త 233 నుంచి 253 వరకు, ఏతువాల శాంతమూల 253 నుంచి 277 వరకు, అభిర వసుసేన లేకపోతే ఇంటరిమ్ రూల్ చాలామంది ఆ గ్యాప్లో ఉండింది 277 నుంచి 283 వరకు. తర్వాత రుద్రపురుషదత్త ఈయన 283 నుంచి 301 వరకు రాజ్యం చేయడం జరిగింది. నెంబర్ 8, కింగ్ శాంతమూల పర్ఫార్మ్డ్ విచ్ యజ్ఞాస్? అశ్వమేధ యాగం, వాజపేయ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర సాక్రిఫైసెస్ ఈ రాజు చేయడం జరిగింది. నెంబర్ 9, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ రూలర్? వశిష్ఠపుత్ర శాంతమూల. Number 10, the greatness of Shantamula has been praised by Shantamula sisters Harmyasri మరియు శాంతిశ్రీ. Number 11, Shantamula worshipped which deity as per inscriptions? స్కంద, కార్తికేయ దేవుడిని పూజించడం జరిగింది. Number 12, వీరపురుషదత్తాస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఫౌండ్ ఇన్ విచ్ ప్లేసెస్? నాగార్జునకొండ, జగ్గయ్యపేట మరియు ఆలూరులో. 13, whose reign could be regarded as brighter in the Andhra history for Buddhism? బుద్ధిజానికి బాగా అనుకూలమైన కాలం ఎవరిది అంటే వీరపురుషదత్త యొక్క రాజ్యరికంలో రాజ్యం చేసిన పీరియడ్. 14, who had built మహాచైత్య at నాగార్జునకొండ over the remains of Buddha? శాంతిశ్రీ, aunt of వీరపురుషదత్త. Number 15, the tradition of adopting the name of grandfather has started from Ikshvakus only. Example, Vasishti Putra Bahubala Shantamula. 16, who built Eleshwaram town and constructed a Shaiva temple? Sarva Devalaya. Elisri, commander-in-chief of Ehuvala Shantamula. Number 17, Ehuvala Shantamula built which of the temples? Kartikeya temple, Pushpabhadra Swami temple, నోడిగేశ్వర టెంపుల్ అండ్ దేవి టెంపుల్ ఇవన్నీ కూడా విజయపూర్లో ఉన్నాయి. 18, గురజాల కాయిన్స్ స్క్రిప్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్. 1, నోడకశ్రీ డొనేటెడ్ ల్యాండ్ టు గాడ్ హలంపుర స్వామి విచ్ ఈజ్ నోగులాపురం ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. 19, the kingdom of Ikshvakus declined due to what reason? Due to aggression of Pallavas. 20, what is the tax percentage collected?
1/6 of the crop. 21. What is Kara? It is the tax levied on industries, crafts and trade. 22. Tax forms ఏవేంటి అంటే హిరణ్యం ఆర్ దేయం in the form of cash and mayam in kind used to be collected. 23. Which foreign tribe assimilated and sanskritized during the period? Shakasu, Yavanasu, Pahlavasu మరియు అభిరాసు. And they received Kshatriya status. 24. What are the guilds during the time of Ikshvakus? పామిక శ్రేణి, బీటల్ లీఫ్ క్రాఫ్ట్స్మెన్ గిల్డ్ అంటే తమలపాకుల యొక్క శ్రేణి మరియు పుసిక శ్రేణి కన్ఫెక్షనర్స్ గిల్డ్ అంటే తీపి పదార్థాలు అమ్మే వాళ్ళ యొక్క సమూహం విత్ కులియ ప్రముఖుడు అంటే హెడ్ ఆఫ్ ద గిల్డ్. 25. హూ బిల్ట్ ఎ విహార ఫర్ మహా ససికాస్? కొడబలసిరి, డాటర్ ఆఫ్ వీరపురుష దత్త. 26. Which place was used as main port lying at the mouth of Krishna river? Ghantasala. 27. The most important stupa that was built during the post-Satavahana time, Neelakondapalli in Khammam district. 28. Dolls of 2 lions made of limestone were found at which place? Gajulabanda. 29. Who is Aryadeva? He is the disciple of Acharya Nagarjuna, wrote చిత్తశుద్ధి ప్రకరణం. ఈ గ్రంథాన్ని ఆచార్య నాగార్జున యొక్క శిష్యుడైన ఆర్యదేవ రాయటం జరిగింది. ఇన్ విచ్ మెన్షన్ వాజ్ మేడ్ అబౌట్ ఇక్ష్వాకుస్ అబౌట్ ఆస్ట్రానమీ, మెడిసిన్ అండ్ మ్యాథమెటిక్స్. 30th question. For the lands donated, how many types of taxes were exempted and which inscription mentions about this? 18 types of taxes exempt చేయడం జరిగింది and this is mentioned in Hirdahalli and Maidavoda inscriptions issued by Pallava Skandavarman. ఈ 30 questions తోటి ఇక్ష్వాకుల యొక్క చాప్టర్ అయిపోతూ ఉంది. శాతవాహనులు ఇక్ష్వాకులు 2 అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ విష్ణుకుండిలలో వస్తూ ఉంది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియో విష్ణుకుండిల మీద ఉంటుంది. థ్యాంక్ యూ.